ఎగుమతులపైన ఆంక్షల ప్రభావం ఉండడంతో మొత్తంగా ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. అమెరికా సుంకాల పెంపుతో తగ్గిన ధరలో పంట చేతికొచ్చే దశలో కోలుకోలేని దెబ్బపడి నాశనమవుతోంది. రొయ్యల చెరువుల్లో సాగు చేసే వాటిలో 90% విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇటీవలే 20 కౌంట్ రొయ్యల ధర కిలో 640 రూపాయలు ఉండగా ఇప్పుడు 590 రూపాయలకు పడిపోయింది. 30 కౌంట్ ధర 470 రూపాయలు ఉండగా 40 కౌంట్ ధర 380 రూపాయలుగా ఉంది. వీటి ధర సగటున కిలోకు 40 రూపాయలు పతనమైంది. ఈ లెక్కన టన్నుకు 4 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. వెనామి రొయ్య 100 కౌంట్ ధర 240 రూపాయలు ఉండగా 220 రూపాయలకు పడిపోయింది. రాష్ట్రం నుంచి రొయ్యలు అమెరికాకు 20 నుంచి 30% ఎగుమతి అవుతూ ఉంటాయని చినగంజాం ప్రాంత ఆక్వా రైతు మద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కువ శాతం చైనా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ప్రభావమే ఎక్కువగా ఎగుమతులపై ఉంటుందని చెబుతున్నారు. రొయ్యలను దేశీయ వినియోగం తక్కువగా ఉంది. రెస్టారెంట్లలోనూ వీటిని తక్కువగా వినియోగిస్తున్నారు. ఆక్వా కంపెనీలు కూడా రొయ్యలను విదేశాలకు ఎగుమతిపైనే దృష్టి పెడుతున్నాయి. సింగరాయ కొండ వద్ద ఉన్న భారీ ప్రాసెసింగ్ కంపెనీలు ఎగుమతులపైనే నడుస్తున్నాయి. ఒక కంటైనర్లో 16 టన్నుల ఎగుమతి అవుతూ ఉంటాయి. దీని విలువ సుమారు 1.28 కోట్ల వరకు ఉంటుంది. గతంలో 5% ట్యాక్స్ ప్రకారం ఎగుమతిదారులు 6.40 లక్షలు కట్టేవారు. సుంకం 50%కి పెంచడం వల్ల ఇప్పుడు 64 లక్షలు కట్టాలి. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి. తక్కువ కౌంటర్ రొయ్యలను స్థానిక రెస్టారెంట్లు, మార్కెట్లలో అమ్మకాలు చేస్తే ధరల హెచ్చుతగ్గుల సమయాల్లో నష్టం తగ్గే వీలుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.